హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో ట్విస్ట్ నార్మల్గా లేదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీనా అంటుంది శివతో, ఆ మందు బాటిల్ నీ బ్యాగ్లో పెట్టింది తనే అంటూ అబద్ధం చెప్పి తప్పు తన మీద వేసుకున్నాడు రా. వెంటనే శివ అవునా అంటాడు. బావకి ఏం సంబంధం లేదా అని అడుగుతాడు. మీనా లేదు అని చెబుతుంది. మీ ప్రిన్సిపల్ నీతో ఎగ్జామ్ రాయించాలని ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటి ముందు ఇలా చేశాం, కానీ ఇప్పుడు ఆయన్ని పోలీసులు తీసుకెళ్లారు, కొడతారో ఏంటో అని బాధపడుతుంది. శివ ముందే చెప్పొచ్చు కదక్క అని అంటాడు. అరే రా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిజం చెప్పి వాళ్ళని వదిలేస్తారు, పద వెళ్దామంటూ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ బాలు, సార్ నన్ను వదిలేయండి సార్, నేను చెప్పింది వినండి సార్, నా పిల్లం ఏడుస్తుంది సార్, నాకు టైం అవుతుంది సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్, నేను ట్రిప్కి వెళ్ళాలి సార్, నేను చెప్పింది వినండి సార్, వదిలేయండి సార్ అని అరుస్తూ ఉంటాడు. పోలీసులు అంటారనమాట, ఏంటి అరుస్తున్నావు అని అడుగుతాడు. సార్ నేను తాగలేదు సార్ అని చెప్తాడు. అయితే ఇన్స్పెక్టర్ అంటాడు, నువ్వు తాగావు, కొట్టావు అని అంటాడు. బాలు వెంటనే నేను తాగలేదు సార్, కావాలంటే నోట్లో పైప్ పెట్టి ఓది చెక్ చేయమంటాడు. పోలీసులు వినిపించుకోరనమాట. అక్కడికి మీనా శివ ఇద్దరు వస్తారు. బాలు మీనాతో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. మీనా మీరు ఇక్కడుంటే నేను ఇంకెక్కడికి వెళ్తానండి అని అంటుంది. బాలు శివతో అక్కని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, అక్కని ఇంటికి పంపించావు అని అంటాడు. శివ అక్కని పంపించి నేను ఉంటాను బావా అంటాడు. బాలు బావా ఎన్ని రోజులకు అన్నావురా, ఎన్ని రోజులకు విన్నానురా అని అంటాడు. అయితే ఇన్స్పెక్టర్ మీనాతో ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడనమాట. ఇతను మీకు ఏమవుతాడు అని కూడా అడుగుతాడు. మీనా ఏమవుతాడు, ఇంతలోనే ఏమవుతాడు, నా భర్త సార్, వదిలేయండి సార్ అని పిచ్చోడు సార్ అనే జరిగిందంతా చెబుతుంది. అయితే కానీ పోలీస్ అంటాడు, నేనేం చేయలేనమ్మా, మా మేడం వచ్చాక చెప్పండి అంటూ వెళ్ళిపోతాడు. బాలు మీనా శివాల మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. మీనా శృతికి ఫోన్ చేస్తుంది. శృతి డబ్బింగ్లో ఉంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మీనా శృతితో నేను 2 నిమిషాలు మాట్లాడాలి అని అంటుంది. శృతి పర్మిషన్ అడిగి బయటకు వస్తుంది. అయితే శృతి అంటుంది, ఏటో చెప్పు అని అంటే మీనా అంటుంది, అది బాలుని పోలీసులు అరెస్ట్ చేశారని చెబుతుంది. శృతి ఎందుకు అరెస్ట్ చేశారు అని షాక్ అవుతుంది. అయితే ఎందుకు అరెస్ట్ చేశారు అని ప్రశ్నిస్తుంది. దానికి మీనా జరిగిందంతా చెప్తుంది. శృతి అయితే పోలీసులతో చెప్పు మీనా అని అంటుంది. మీనా చెప్పాం శృతి, అయినా వినడం లేదు, మా తమ్ముడు ఎలా అయినా ఎగ్జామ్ రాయాలి అని ఇదంతా చేశారు, ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు శృతి అని అంటుంది. సరే అయితే నేను ఇన్స్పెక్టర్తో మాట్లాడతాను అని అంటుంది. మీనా మేడం లేరు శృతి, రేపు వస్తారంట, నాకేం చేయాలో తెలియడం లేదు శృతి, నువ్వేమీ టెన్షన్ పడకు మీనా, నువ్వు భయపడుకో అంటుంది. మీనా శృతితో ఇలా అంటుంది, నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం అడుగు శృతి, నాకు హెల్ప్ చేయమని చెప్పవా అని అంటుంది. శృతి నువ్వేం టెన్షన్ పడుకో, నేను ఉన్నాను కదా, ఎవరినైనా కనుక్కొని మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి నాకు సహాయం కావాలి, చేస్తావా అని అడుగుతుంది. సరే నాకు తగిన సహాయం చేస్తానని వాళ్ళ అమ్మ చెప్తుందనమాట. శృతి తనకు బాగా తెలిసిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారని, వాళ్ళని విడిపించడానికి నాన్నని అసిస్టెంట్ కమిషనర్తో మాట్లాడమని చెబుతుంది. మళ్ళీ అంటుంది, నా కోసం నాన్న ఈ మాత్రం కూడా చేయరా అని అడుగుతుంది. వెంటనే వాళ్ళమ్మ ఎందుకు చేయరు, నువ్వు లైన్లోనే ఉండు అని చెప్పి శృతి వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్తుంది. ఏవండి, శృతి వాళ్ళ ఫ్రెండ్ నట పోలీసులు అరెస్ట్ చేశారంట, మీరు కొంచెం అసిస్టెంట్ కమిషనర్తో మాట్లాడి విడిపించండి అంటుంది తన భర్తకి. అయితే శృతి వాళ్ళ నాన్న ఇలాంటి విషయాలు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వదు కదా శృతి, కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ప్రత్యేకంగా అడుగుతుంది అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శృతి వాళ్ళ అమ్మ శృతినే కదండి అడుగుతుంది, కానీ వాళ్ళది ఏం తప్పు లేదంట, చాలా మంచి వాళ్ళంట, తనకి బాగా క్లోజ్ అని చెప్తుంది, తను బాధపడుతుంది అంటుంది అని అంటుంది. సరే అయితే నేను స్టేషన్కి ఫోన్ చేసి మాట్లాడతాను, ఏ స్టేషన్కి వెళ్ళారో కనుక్కో అని తను అంటాడు. అయితే శృతిని వాళ్ళ అమ్మ అడుగుతుంది, తను ఎవరు, తన పేరేంటి, ఏ స్టేషన్లో ఉన్నారు అనేసి. అయితే శృతి ఇలా అని చెప్తుంది, బాలు అని చెప్తుంది. అయితే వాళ్ళిద్దరూ షాక్ అవుతారనమాట. ఆ బాలుగాడు మీ నాన్నను కొట్టి అవమానించాడు, అలాంటి వాడికి హెల్ప్ చేయమని అడుగుతున్నావా అంటుంది. శృతి ఎప్పుడో జరిగిందని గురించి ఇప్పుడు ఎందుకమ్మా, నాకు సాయం చేయమని అడుగుతున్నాను కదా, సాయం చేస్తావా లేదా అని అడుగుతుంది. చేయమని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అయితే నేను సాయం చేయను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారనమాట. మీనాకు శృతి ఫోన్ చేసి కుదరదు అని చెప్తుంది. శృతి అంటుంది మీనాతో, ఆ మేడం నెంబర్ కనుక్కొని మాట్లాడమని చెప్తుంది. మీనా సరే అని వెళ్తుంది. ఇక్కడ శృతి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు శృతిని ఇంటికి తీసుకురానికి ఇదే మంచి
టైం అని చెప్పి ప్లాన్ చేస్తారనమాట. అప్పుడు మీనా బాలు దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు బాలు నీకు వేరే పనేం లేదా, మరి ఇంకేం మనిషి దొరకలేదా అని ప్రశ్నిస్తాడు. శృతి మనకు సాయం చేస్తుందని చెప్పానండి, మా తమ్ముడు చదువు పాడవకుండా మీరు ఇలా చేశారు, మిమ్మల్ని వదిలించడానికి నేను వెళ్ళానండి, మీరు ఏంటంటారు అని అడుగుతుందనమాట. ఇదే కర్మ అండి అని బాధపడుతుంది. శివ అంటాడు, ఇదంతా నా వల్లే, నా కోసమే అని బాధపడతాడు. బాలు, ఊరికేయండి, మీరందరూ ఇలా ఎందుకు బాధపడుతున్నారు, వీరింటికి వెళ్ళి నాన్నతో నేను ట్రిప్కి వెళ్ళానని చెప్పండి అంటాడు. మీనా ఇంటికి వెళ్ళగానే ప్రభావతి మీనాతో టైం ఎంత అయింది అని అడుగుతాడు. మీనా లేట్ అయింది అత్తయ్య, పూల మాలలో ఆర్డర్ దాంట్లో కొంచెం లేట్ అయింది అని అంటుంది. అయితే లేట్ అయ్యింది అని అడుగుతుంది ప్రభావతి. సూర్యం వచ్చి బాలు ఎక్కడ వెళ్ళాడు అని అడుగుతాడు. మీనా ట్రిప్కి వెళ్ళాడని అబద్ధం చెప్తుంది. వెంటనే ప్రభావతి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని చెప్పొచ్చు కదా. అయితే సూర్యంతో అంటుంది, చూసారుగా మీ కోడలు, మీకు ప్రియమైన కోడలు ఎలా అబద్ధాలు చెప్తుందో, ఇలాంటివి ఇంకెన్ని దాచిందో అనుకుని మనోజ్ అంటాడు. మీనా అంటే మీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నిస్తుంది. ప్రభావతి అంటుంది, ఇది ఇంటి పరువు పోయే పని, శృతి వాళ్ళ అమ్మ చెప్పింది, నీ మొగుడు ఏదో సమాచారం ఉద్ధరించడానికి వెళ్ళాడని శృతి ఫోన్ చేసావుగా అని మీనాని ప్రశ్నిస్తుంది. ఈ విషయంపై ఇంట్లో సంభాషణ జరుగుతుంది. మీనా ఇంట్లో వాళ్ళకి జరిగిందంతా చెప్తుంది. శివ భవిష్యత్తు కోసం ఆయన ఆడిన నాటకం ఇలా ఆయన మెడకు చుట్టుకుంది. వాడి ఉద్దేశం మంచిదే, కానీ దానికోసం ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటాడా అమ్మ, ఇలా చెయ్యొద్దని నువ్వేనా చెప్పొచ్చు కదా అని సూర్యం అంటాడు. ప్రభావతి, మీ కుటుంబం దరిద్రం ఇలాగా మాకు పట్టుకునే ఉంటాయా అని, మీ తమ్ముడు కోసం వీడెందుకు వెళ్ళాలి అని ప్రశ్నిస్తుంది మీనాని. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటూ ఇంట్లో సంభాషణ జరుగుతుంది. మీనాని ప్రభావతి ఇంట్లోనికి తిట్టి పంపించేస్తుంది. ఉదయం అవుతుంది. పోలీస్ స్టేషన్ కి మీనా వెళ్తుంది. అక్కడ శివ, సుమతి ఇద్దరు ఉంటారు. వాళ్ళ ముగ్గురు అక్కడ మాట్లాడుతూ ఉంటారు. మీనా మేడం ని కలవడానికి వెళ్తుంది. మేడంతో జరిగిందంతా చెప్తుంది. మేడం బాలుని బయటికి తీసుకురమ్మని చెప్తుంది. బాలుతో సంతకం చేయించి వాళ్ళని పంపించేస్తుంది. శివ బాలుతో క్షమించమని చెప్పి కాలు మీద పడి అడుగుతాడు. ఇంతలో బాలుకి వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ ఫోన్ చేసి గుణ అడ్రస్ చెప్తాడు అనమాట. అయితే బాలు రాజేష్ మాట్లాడుతూ ఉంటారు కారులోన. గుణ వాళ్ళ డ్రైవర్ తో మాట్లాడుతూ రాజేష్ బాలు దగ్గరకు వస్తారు. గుణ రాజేష్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావురా అని అడుగుతాడు. నీకు ఎదురుగా ఉన్న కారు దగ్గరే వచ్చాయని రాజేష్ చెప్తాడు. గుణ కారు దగ్గరికి వెళ్ళగానే బాలు కారు డోర్ తీస్తాడు. గుణ కింద పడిపోతాడు. బాలు గుణని కొడతాడు. మళ్ళీ గుణ మెడ చేతులు రెండూ విరగొట్టేస్తాడు. అక్కడ నుండి బాలు మీనా ఇంటికి వెళ్తారు. ప్రభావతి బయటికి ముగ్గు వేయడానికి వస్తుందన్నమాట. మీనా, మీరు ఎందుకు అత్తయ్య వేస్తారు, నేను వేస్తాను అంటుంది. అయితే నువ్వు పని తప్పించుకోవడానికి వెళ్ళావు కదా అని అడుగుతుంది. వాళ్ళందరూ అంతలో మనోజు అండ్ వాళ్ళ భార్య ఇద్దరు బయటకు వస్తారనమాట. వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. అయితే బాలు వాళ్ళ నాన్నని క్షమించమని చెప్పి, నేను మంచి పని కోసమే వెళ్ళాను నాన్న, నన్ను క్షమించండి అని అడుగుతాడు. అక్కడతో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.